India's first organic ice cream. Better ingredients, better ice cream. Organic Creamery by Iceberg. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఈరోజు ఒక అద్భుతమైన వెజిటబుల్ అందరికీ ఇష్టం, దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఏంటంటే అది గోంగూర. గోంగూర నచ్చని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మేబీ ఉండొచ్చు, బట్ చాలామందికి నచ్చుతుంది. అది వండే విధానం కరెక్ట్గా ఉంటే పులుపు లేకుండా కూడా వండుకోవచ్చు. గోంగూర వండే విధానం నేర్చుకుందాం, పండే విధానం నేర్చుకుందాం. అండ్ మెయిన్ ఇంపార్టెంట్, దీని న్యూట్రిషన్ వాల్యూస్ ఏంటి, దీని ఎందుకు మన బాడీకి ఇంత ఎఫెక్టివ్గా పనిచేస్తాయి, లివర్కి ఇంత ఎఫెక్టివ్గా ఉంటుందా, లివర్ డిటాక్స్ చేయడానికి చాలా మంచిది, బోన్ స్ట్రెంథింగ్ ఉండడానికి చాలా మంచిది, హిమోగ్లోబిన్ అంటే మనకు ఐరన్ డెఫిషియన్సీస్ అనేవి చాలా కామన్ అయిపోయినాయి, అవి రాకుండా కాపాడడానికి చాలా మంచిది. అన్నిటికండి, బాడీని కూల్ చేయడానికి కూడా. మ్యాక్సిమం అందరికి తెలియని విషయం ఏంటంటే గోంగూర కూలింగ్ నేచర్, హీట్ ఎక్కువ చేయదు, మన బాడీలో ఓవర్ హీట్ కంట్రోల్ చేయడానికి కూడా చాలా వరకు మితంగా వాడితే. సో కాబట్టి గోంగూరలో ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఎందుకు ఉన్నాయంటే, ఇందులో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్ అండి. చిన్న జలుబు కానీ, జ్వరం కానీ, దగ్గు కానీ, జుట్టు రాలిపోవడం కానీ, కళ్ళు మంట పుట్టడం కానీ, ఎవ్రీథింగ్ ఇంటర్లింక్ విత్ ఇమ్యూనిటీ. మన శరీరం బాగుంది, హెల్దీగా ఉంది, ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంది అంటే మనం తిన్న ఆహారంలో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. ఇప్పుడు మనం బయట పండించిన వెజిటేబుల్స్ కానీ, బయట పండించిన ధాన్యం కానీ, ఆయిల్స్ కానీ బయట నుంచే తెస్తాం కదా. అది ఎలాగా పండించారో, ఎలా చేశారో మనకు తెలియదు. అందరం కరెక్ట్గా ఉంటారు కదండి, కొంతమంది కెమికల్స్ వేసి పండించే వాళ్ళు ఉంటారు. అలా మనం ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుంటాం. సో నమ్మకం మంచిగా ఉంటుంది కాబట్టి మనం తిన్న ఆహారం ఈజీగా డైజెషన్. కానీ ఒకవేళ బై ఛాన్స్ కల్తీ ఆయిల్ కానీ, కల్తీ ఫుడ్ కానీ తిన్నామనుకోండి, ఫుడ్ పాయిజన్ అయిపోతుంది చాలామందికి. ఎందుకు అవుతుంది? మన బాడీలో ఇమ్యూనిటీ కరెక్ట్గా ఉంటే మన శరీరంలో మంచి ఫుడ్, చెడ్డ ఫుడ్ అంటే కొద్దిగా ఆయిల్, స్పైసీ ఫుడ్, బయట ఫుడ్ సంథింగ్ ఏదైనా తిన్నామనుకోండి, ఇది తిన్న తర్వాత మన బాడీ రికగ్నైజ్ చేయాలి దాన్ని. అంటే మంచి ఏంటి, చెడు ఏంటి. అంటే శరీరంలో రైస్ తిన్నాము, వెజిటబుల్స్ తిన్నాము, అన్నీ తిన్నాము. సో కావాల్సిన దాన్ని బ్లడ్ కింద కన్వర్ట్ అయ్యి మిగతా చెత్త ఉంటుంది కదా, కొద్దిగా ఆయిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి మన బాడీ రికగ్నైజ్ చేసి దాన్ని ఏదో రకంగా ఎలిమినేట్ చేయాలి. స్వెట్ రూపంలో కానీ, మోషన్ రూపంలో కానీ, యూరిన్ రూపంలో, ఏదో ఒక చెత్త రూపంలో వెళ్ళిపోవాలి బయటికి. వెళ్ళడం ఎలా అవుతుందంటే ఇమ్యూనిటీ బాగుండాలి అంటారు దాన్ని. మన బాడీలో ఇమ్యూనిటీ బాగుందనుకోండి, రికగ్నైజ్ చేస్తాయి యాంటీబాడీస్. అంటే ఇది ఓకే, ఇది మన బాడీకి హార్మ్ఫుల్, అంటే ఇది మంచిది కాదు, ఇది తీసేసేయడం మంచిది శరీరంలో నుంచి అని గుర్తించి దాన్ని మంచిదాన్ని తీసుకుంటుంది, శరీరంలో న్యూట్రిషన్ కింద కన్వర్ట్ చేస్తుంది. రిమైనింగ్ చెత్త ఇది తీసుకుంటే లివర్లో ప్రాబ్లం వచ్చేస్తుంది, హార్ట్లో ప్రాబ్లం వస్తుంది, గట్లో ఇష్యూస్ వస్తాయని చెప్పి రికగ్నైజ్ చేసి బాడీ దాన్ని ఏదో రకంగా తీసేస్తుంది. దాన్ని ఇమ్యూనిటీ అంటారు. అంటే మంచి పోవచ్చు శరీరంలోకి, చెడు పోవచ్చు. అంటే ఇప్పుడు మనం పొల్యూటెడ్ గాల్లో వెళ్ళాం అంటే, ఎక్కడన్నా ఫ్యాక్టరీస్ దగ్గర మనం ఉండాల్సి వచ్చింది, అక్కడ ఉన్నాం, మనం పొల్యూటెడ్ గాలి మొత్తం పీల్చేసాం. మనం పీల్చుకున్నాము, అరే మంచిదో చెడుదో మనకు తెలియదు, పీల్చేసేయడం మన పద్ధతి. ముక్కు పని ఏంటి, ఎక్కడైనా సరే శ్వాస తీసుకొని వదులుకోవడం, అవునా కదా. సో ఆ శ్వాస తీసుకొని వదిలే ప్రొసీజర్లో మంచి శ్వాస, చెడ్డు శ్వాసని రికగ్నైజ్ చేసేది ఇమ్యూనిటీ. ఆ ఇమ్యూనిటీ అంటే మరి ఎలా వస్తుంది? ఆ ఇమ్యూనిటీ అంటే సి విటమిన్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల. సి విటమిన్ ఇందులో ఉంటుంది. ఒక నిమ్మకాయ, ఒక ఉసిరికాయ కదా, అందులో బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా బ్రహ్మాండమైన వెజిటబుల్ ఏదైనా ఉన్నదంటే ఇది గోంగూర. ఈ గోంగూర మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీ బాగుంటుంది మన బాడీలో. ఇమ్యూనిటీ బాగుంటే చెప్పాను ఇప్పుడు క్లియర్గా, సమస్యలే రాకుండా కాపాడేది మన ఇమ్యూనిటీ. సో కాబట్టి సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది, ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది, B12 విటమిన్ ఎక్కువగా ఉంటుంది, అండ్ కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది ఇందులో. ఐరన్ ఇంకా చెప్పాల్సిన అవసరం, ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. చాలామంది ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు, కన్సీవ్ కావడం కోసం ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ వేస్తూ ఉంటారు. సో ఫోలిక్ యాసిడ్ మనకు దొరికేది ఇందులో గోంగూరలో. మళ్ళీ ఇంకెందుకు టెన్షన్, గోంగూర రెగ్యులర్గా తీసుకోండి, ప్రశాంతంగా ఫోలిక్ యాసిడ్ పోతుంది. ఐరన్ ఇప్పుడు ఎంతమందికి అండి, ఆడపిల్లల్లో ప్రత్యేకంగా ఈ మధ్య జనరేషన్స్లో తొందరగా మెచ్యూర్ అయిపోతున్నారు. వాళ్ళకి ప్రాపర్గా ఏం తినాలో, ఏం తినకూడదో మ్యాక్సిమం యంగ్స్టర్స్ జంక్ ఫుడ్స్, కొంతమంది తెలిసిన వాళ్ళు కాదు, తెలియని వాళ్ళు కొద్దిగా తినేస్తున్నారు. సో దానివల్ల లాభాలు ఏముంది, లాభాలు పక్కన పెట్టి నష్టాలు ఎక్కువ ఉన్నాయి. 100% నష్టాలే ఉన్నాయి, ఇంకా లాభాలు 0% అక్కడ. దానివల్ల ఏమవుతుంది, హెవీ బ్లీడింగ్ అయిపోవడము, లేదంటే పీరియడ్ రాకపోవడము, ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఒకవేళ బ్లీడింగ్ హెవీగా ఉండే వాళ్ళకి హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది, ఐరన్ డెఫిషియన్సీ, జుట్టు రాలిపోతుంది, ముఖంలో ప్యాచెస్ వస్తాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఐరన్ డెఫిషియన్సీ, హిమోగ్లోబిన్ లేకపోవడం వల్ల. వాటన్నిటిని కరెక్ట్గా సంపూర్ణంగా ఇచ్చేది ఎవరు? ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉంది, ఐరన్ కూడా ఎక్కువ ఉంది. కాబట్టి గోంగూర అద్భుతంగా పనిచేస్తుంది. ఫ్రెష్ మంచి స్మెల్ వస్తుంది గోంగూర. మనం ఇంట్లో పండించిన గోంగూర అయితే ఇంకా మంచిది స్పెషల్లీ. సో గోంగూరలో ఐరన్ డెఫిషియన్సీ పోతుంది, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ పోతుంది, బి కాంప్లెక్స్ డెఫిషియన్సీస్ పోతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, జాయింట్ పెయిన్స్. ఎవరికి లేవండి జాయింట్ పెయిన్స్? ప్రతి ఒక్కరికి ఉన్నాయి జాయింట్ పెయిన్స్. ఆ జాయింట్ పెయిన్స్ తగ్గడానికి, పెయిన్స్ రాకుండా ఉండడానికి కూడా అద్భుతంగా పనిచేసేది ఇది. ఎందుకంటే కాల్షియం ఎక్కువ ఉంది ఇందులో. కాబట్టి ఇంత బ్రహ్మాండమైన గోంగూరని, లివర్ని చెప్తున్నాను, ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటుంటారో వాళ్ళకి లివర్ అనేది ఫ్యాటీ లివర్, గ్రేడ్ 1 ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకే కాదు, కొద్దిగా బరువు ఎక్కువ ఉన్నా సరే గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్. ప్రపంచంలో ప్రసిద్ధి చెందింది ఏదైనా సమస్య ఉందంటే అది గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్,
లివర్కి సమస్య లేదు, పెరుగుతానే పోతున్నాయి సమస్యలు. లివర్ బాగుండాలండి. లివర్ బాగుంటేనే మన ఫ్యామిలీలో మనం లివర్ని కాపాడుకోవాలి ఫస్ట్. ఫ్యామిలీ ఈజ్ నథింగ్ బట్ మన ఫ్యామిలీ అంటే మన అవయవాలు, మన లివరు, మన కిడ్నీ, మన గాల్ బ్లాడరు, మన ప్యాంక్రియాస్, మన జుట్టు, మన ముఖము, మన గోర్లు, ఇవన్నీ మన మన ఫ్యామిలీ. సో స్వతహా ఫ్యామిలీ అంటారు. ఇవి బాగుండాలి, లోపల ఉన్న ఫ్యామిలీ బాగుండాలి. ఆ ఫ్యామిలీని బాగుంచేదానికి ఎవరు కాపాడతారు? ఇమ్యూనిటీ బాగుండాలి, కాల్షియం బాగుండాలి, అన్నీ బాగుండాలి. అన్నీ తినే ఆహారాలన్నీ మంచివి. దాంట్లో మనం కొన్ని తీసుకొని దాని గురించి క్లుప్తంగా తెలియజేస్తున్నాం. అదే గోంగూర. గోంగూర లివర్కి చాలా మంచిదండి. దీంట్లో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, గోంగూర వండుతున్నప్పుడు సాల్ట్ వేయకండి. ఇందులో ఆల్మోస్ట్ మంచిగా సాల్ట్ వేయకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అదే మెయిన్. సో గోంగూర నేను రెగ్యులర్గా గోంగూర పదాకులు, కొద్దిగా ఒక చిన్న లవంగము, కొద్ది జీలకర్ర నీళ్ళలో వేసి లైట్గా మరీచుకొని పొద్దున పూట తాగండి. లివర్కి చాలా మంచిది, లివర్ డిటాక్స్కి మంచిది, గట్కి చాలా మంచిది, అండ్ స్పెషల్లీ బాడీని కూల్ చేయడానికి చాలా మంచిది. అండ్ గట్ హెల్తీగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. సో మోషన్ సాఫ్ కావడానికి చాలా యూజ్ అవుతుంది, నరాలకి చాలా మంచిది, బోన్స్కి చాలా మంచిది, అన్నిటికీ మంచిదండి గోంగూర. అద్భుతం. దాన్ని పచ్చడి, ఇప్పుడు గోంగూర ఆకు ఎంత ఉందనుకోండి, దాంట్లో 30 మిరపకాయలు వేసి చేస్తుంటారు చట్నీ. విశుద్ధారం అది అంతా. అసలు కంప్లీట్గా యాంటీగా వెళ్ళిపోతున్నాం మనం. గోంగూర అంటే ఎట్లా? గోంగూర కొన్ని తీసుకోవాలి ఆకులు, కొన్ని పంకిన్ సీడ్స్ వేసుకోవాలి, కొద్ది వాటర్ మిలన్ సీడ్స్, కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్, 2-3 పచ్చిమిర్చిలు వేసుకోవాలి, కొద్ది జీలకర్ర వేసేసుకొని అన్నీ వేపేసి చట్నీ చేసుకుంటే ఎంత బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఎత్తి పెట్టుకొని తింటా ఉంటే అద్భుతంగా ఉంటుంది టేస్ట్. దీంట్లో పల్లీలు వేస్తారు, నువ్వులు వేస్తారు, వేసుకోవచ్చు. బట్ పంకిన్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, కొన్ని నువ్వులు కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అల్టిమేట్ ఉంటుంది. ఇలా తినడం వల్ల, లేదనుకోండి గోంగూరని పౌడర్ చేసుకోమంటున్నాను నేను చాలామందికి. ప్లెయిన్ పౌడర్ ఏం యాడ్ చేయకండి. గోంగూర ఎండబెట్టేసుకొని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని రోజు కూరల్లో కానీ, ఇడ్లీలో కానీ, దోడ్లో, దేంట్లో ఒక దాంట్లో యాడ్ చేయండి. చెప్తున్నాను, గ్యారంటీ అండి. మీ లివర్, మీ హార్ట్, మీ బాడీ, మీ ఇమ్యూనిటీ, మీ జుట్టు, మీ ఎవ్రీ అవయవం హెల్తీగా ఉండాలంటే అన్నీ తినాలి. బట్ అందులో ప్రాముఖ్యమైనది కూడా గోంగూర. సో రెగ్యులర్గా గోంగూర తీసుకోండి. లివర్ని హెల్తీగా ఉంచుకోండి, బోన్ని స్ట్రాంగ్గా ఉంచుకోండి, జుట్టుని హెల్తీగా ఉంచుకోండి, స్పెషల్లీ ఇమ్యూనిటీని స్ట్రాంగ్గా ఉంచండి. చాలా మందికి అండి కామన్గా వచ్చే నొప్పులు ఏంటి? బ్యాక్ పెయిన్ వచ్చింది, తొంటి నొప్పులు వస్తున్నాయి, ఎల్బో పెయిన్స్ అని. ఒకటి కాదు, అన్ని జాయింట్ పెయిన్స్ ఉన్నాయి. వాటికి ఏదైనా బెస్ట్ సొల్యూషన్ చెప్పండి మేడం. అసలు జాయింట్ పెయిన్స్ ఎందుకు వస్తున్నాయి? అసలు ఏం డెఫిషియన్సీ? నరాలలో బలహీనత వస్తే జాయింట్ పెయిన్స్ వస్తాయా? ఆహారం సరిగా తీసుకోకపోతే జాయింట్ పెయిన్స్ వస్తాయా? యోగా లాంటివి చేయకపోయినా కూడా జాయింట్ పెయిన్స్ వస్తాయా? అసలు ఎందుకు వస్తాయి? వీటన్నిటి గురించి క్లుప్తంగా తెలియజేయండి అని చాలామంది కామెంట్స్ అడిగారు. వాళ్ళ గురించే. సో స్పెషల్లీ అండి, ఒక మనిషి అలా మూల కూర్చొని ఏమి కదకుండా కూర్చున్నారనుకోండి, సడన్గా 2-3 రోజుల తర్వాత లేచి కదుపుదామని ట్రై చేసినప్పుడు ఏమవుతుంది? స్టిఫ్ అయిపోతాయి జాయింట్స్. కాబట్టి యోగా చాలా చాలా ఇంపార్టెంట్. బ్యాక్ పెయిన్ ఉండేవాళ్ళు భుజంగాసన్, సర్పాసన్, సింపుల్ ఆసన్ వేసి, సేతుబంధాసన్, వెరీ సింపుల్గా పెయిన్ని బట్టి థెరపటిక్ యోగా అంటారు. సో వాళ్ళ సమస్యని బట్టి వాళ్ళకి ఇక్కడ వచ్చిందా అంటే సర్వైకల్ పార్ట్లో వచ్చిందా అంటే మెడ దగ్గర వచ్చిందా, లంబార్ పార్ట్లో వచ్చిందా, శాక్రం కిందన టెయిల్ బోన్ దగ్గర కిందన తొంటి దగ్గర వచ్చిందా, లేదా సయాటిక పైన, వీటన్నిటికీ ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ యోగాసనాస్ ఉంటాయి. సో ఆ ఆసనాస్ తెలుసుకొని ఆ ఆసనాస్ చేయడము. ఇప్పుడు మెడ నొప్పి వచ్చింది అనుకోండి, జాయింట్ పెయింటే కదా ఇది, ఫార్వర్డ్ బెండింగ్ చేయకూడదు, హాఫ్ సర్క్యులర్ మూవ్మెంట్ చేసుకోవాలి. అండ్ బ్యాక్ పెయిన్ వచ్చింది అనుకోండి, భుజంగాసనం, మనం బోర్లా పడుకొని చెస్ట్ లెవెల్లో చేతులు పెట్టుకొని కొద్దిగా పైకి లిఫ్ట్ చేసి శ్వాస తీసుకొని స్లోగా వదలడం. సర్పాసన అంటే ఇంటర్లాక్ చేసి స్ట్రైట్గా, అది మీకు చాలా వరకు ఐడియా ఉండే వాళ్ళకి ఉంటుంది. బట్ దాన్ని థెరపటిక్గా, అందరూ బ్యాక్ పెయిన్ చేయమన్నారు కదా అని చెప్పేసి అన్ని ఆసనాస్ వాళ్ళని బట్టి ఫాలో అయిపోకండి. బ్యాక్ పెయిన్లో కూడా ఎక్కడెక్కడ బ్యాక్ పెయిన్ ఉంది, అది L4ఆ, L5ఆ, లేకపోతే తొంటి నొప్పా, లేదంటే నెక్ పెయినా, సయాటిక పెయినా, ఇవి సమస్యని బట్టి కొన్ని ఆసనాస్ చేయాలి, కొన్ని ఆసనాస్ చేయకూడదు. తెలిసి తెలియకో ఏదో చేయని ఆసనాస్ చేసేసామనుకోండి, పట్టేసింది అనుకో, రిలీజ్ అవ్వడం చాలా టైం పడుతుంది. కాబట్టి ఎలాంటి పెయిన్స్ ఉన్నా సరే ఫస్ట్ స్పెషల్లీ వెన్నుముకకు సంబంధించిన పెయిన్స్కి కొన్ని ఆసనాస్ తెలుసుకొని చేసుకోండి. లేదంటే మనం ఒక వీడియో చేద్దాం దాని గురించి క్లుప్తంగా. సో మెయిన్ ఇంపార్టెంట్ అది. సో కాబట్టి యోగా ఈజ్ ద బెస్ట్ థింగ్. ప్రతిరోజు నొప్పులున్నా లేకపోయినా మన సమస్యను బట్టి, అధికంగా నొప్పులుంటే చిన్న చిన్న సూక్ష్మమైన యోగాసనాస్ చేసుకోవడం. ఒకవేళ లేదు ఫ్లెక్సిబుల్గా ఉందంటే ఫ్యూచర్లో రాకుండా మనం ఇప్పటి నుంచే రెగ్యులర్గా యోగా చేస్తూ ఉండాలి. యోగా ప్రాముఖ్యత అద్భుతం అండి. అందరికీ తెలుసుకొని చేసేవాళ్ళు చాలా మంచిగా చేస్తుంటారు. ఒక రోజు 2 రోజులు 3 నెలలు, 1 నెల 2 నెలలు చేసి ఆపేసే వాళ్ళు కూడా ఉంటారు. అలా వద్దు. లైఫ్లో ఒక భాగం యోగా. రెగ్యులర్గా యోగా చేసుకోవాలి. అండ్ ఫుడ్ విషయానికి వస్తే, చూసారా మీకోసం నేను ఏం తెప్పించాను? మునక్కాయలు. ఎందుకంటే నేను నోటితో చెప్పేస్తున్నాను అనుకోండి ఓకే అంటారు, అది చూపిస్తూ మాట్లాడనుకోండి కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తుందని తెప్పించాం. సో మునక్కాయలు ఎలా ఉన్నాయి చూడండి. ఇది ఒక వెన్నుముక్క. వెన్నుముక్క ఎలా ఉంటుంది? వర్టిబ్రాస్ ఉంటాయి కదా. సో వెన్నుముక్క మనం చూసారా, వెన్నుముక్క ఎలా ఉంది చూసారా పక్కన ఫోటోలో? ఇలా ఎగ్జాక్ట్లీ ఇలాగే ఉంటుంది. మనం కొన్ని దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే, కొన్ని వెజిటబుల్స్ని మన శరీరంలో ఉన్న అవయవాలలాగే ఉంటాయి. ఇప్పుడు వాల్నట్స్ అంటారు తెలుసా? వాల్నట్స్ అంటే బ్రెయిన్ షేప్లో ఉంటాయి.
అలా కొన్ని వెజిటబుల్స్ కానీ కొన్ని నట్స్ కానీ మన శరీరంలో ఉన్న భాగాలను బట్టే ఉంటాయన్నమాట. సో అలాగా దేవుడిచ్చిన వరం వెన్నుముకకి మునక్కాయ. మీకు ఎక్కడ జాయింట్ పెయిన్స్ ఉన్నా, ఎక్కడ వెన్నుముక ఎవరికి నొప్పులున్నా, మన మెడ దగ్గర నుంచి తొంటి వరకు ఏ నొప్పులున్నా సరే అతి అద్భుతంగా ఈ వెన్నుముక షేప్లో ఉన్న మునక్కాయని రెగ్యులర్గా తీసుకోండి. తీసుకోకుండా ఉంటే కష్టం మనకి వస్తుంది. కాబట్టి మునక్కాయలని ఎంత ఈజీ అండి. నేనేమంటానంటే మునక్కాయలని కొద్దిగా ఉడకబెట్టండి, గుజ్జంతా తీయండి, ఆ గుజ్జుని చపాతీ పిండిలో కలిపేసుకొని చపాతీ చేసుకోండి. లేదంటే ఆ గుజ్జుని కొద్దిగా మిక్సీ పట్టేసి దాన్ని ఇడ్లీ బ్యాటర్లో కలిపేసి ఇడ్లీ చేయండి. ఎన్ని రకాలుగా మునక్కాయ చట్నీ చేసుకోలేమా? చాలామంది టమాటా చట్నీ, అల్లం చట్నీ, లేదంటే పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ ఇట్టే తెలుస్తాయి. మునక్కాయ లోపల కొద్దిగా ఉడకబెట్టి స్టీమ్ చేసేసుకోండి మునక్కాయలని. గుజ్జంతా తీయండి, పావు టమాటా వేయండి, కొన్ని పంకిన్ సీడ్స్ వేయండి. పంకిన్ సీడ్స్లో మంచి ప్రోటీన్ ఉంటుంది, మునక్కాయల్లో మంచి గుజ్జులో కాల్షియం ఉంటుంది, బి కాంప్లెక్స్ విటమిన్స్, డి విటమిన్ అన్నీ ఇంకా సంపూర్ణంగా అనమాట. ఒక సంపూర్ణమైన విటమిన్స్ మిగతా దాంట్లో కంటే 100% దొరికేది మునక్కాయలు, మునగాకులు. కాబట్టి మునక్కాయ గుజ్జు ఇంత తీసుకోండి. పంకిన్ సీడ్స్ ఒక 2 టీ స్పూన్స్ తీసుకోండి, లేదా 3, మన డిపెండ్స్ అపాన్. మనం ఒకరికైతే 3 టీ స్పూన్స్ తీసుకోండి. కొన్ని ఇప్పుడు మ్యాక్సిమం కరివేపాకు కొద్దిగా వేసుకోండి, కొద్ది కొత్తిమీర, కొద్ది పుదీనా కూడా వేసుకొని, కొద్దిగా టమాటా, ఒక వెల్లుల్లి, కొద్ది జీలకర్ర అన్నీ వేపేసుకోండి. సో చట్నీ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, అందరికంటే మీకు మించిన చట్నీలు చేసేవాళ్ళు లేరు. కాబట్టి మునక్కాయ చట్నీ కూడా చేసుకోవచ్చు. మునక్కాయ లోపల గుజ్జు ఉంటుంది కదా, గుజ్జుతో చట్నీ. సో ఆ గుజ్జుని మంచిగా పంకిన్ సీడ్స్ యాడ్ చేసుకోండి. మిగతా మీరు ఎలా ప్రొసీజర్ చేస్తున్నారో అలాగే చేసుకోండి. సో మునక్కాయ లోపల గుజ్జు, పంకిన్ సీడ్స్, రిమైనింగ్ మీకు ఏమేమి ఇష్టమో అవి వేసేసుకొని మంచిగా చట్నీ చేసేసుకోండి, వేపేసుకొని. చాలా మంచిగా ఉంటుంది. ఇడ్లీ బ్యాటర్లో కూడా కొద్ది మునక్కాయ లోపల గుజ్జు పలిపేసాము. ఈ చట్నీతో మంచిగా ఇడ్లీ తీసుకోండి. చెప్తున్నాను కదా, ఇలాగా మీకు ఇడ్లీ తినాలనిపిస్తే ఇడ్లీ, పెసరట్లు ఏదైనా సరే మునక్కాయ లోపల గుజ్జు వేయండి. ఒకవేళ లేదనుకోండి, మునక్కాయ లోపల గుజ్జుతోనే మనము రాగి జావ చేస్తాం కదా, రాగి జావ కాల్షియం ఎంత మంచిది. పెయిన్స్ పోతాయి మీకు, 10-15 రోజులే పోతాయి రెగ్యులర్గా తాగుతుంటే. సో గ్లాస్ నీళ్ళలో మీ మునక్కాయ లోపల గుజ్జు వేసి ఉడకబెట్టండి. కొద్దిగా పెప్పర్ వేసుకోండి, మిరియాల పౌడర్ కొద్దిగా వేసుకొని ఉడకబెట్టి ఈ జావ పౌడర్, రాగి పిండి కానీ జొన్న పిండి కానీ కలిపి పెట్టుకొని 2 స్పూన్లు వేసుకొని ఉడకబెట్టుకొని కొన్ని పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ యాడ్ చేసుకోండి. ఎంత బాగుంటుందండి. చంపడానికి కూడా చూడండి టేస్టీగా అనిపిస్తుందా. మనం హెల్త్ కోసం తీసుకోవాల్సిందే. కాబట్టి ఇలాగ మంచిగా జావ చేసుకోండి. మునక్కాయ లోపల గుజ్జు వేసి, మునక్కాయ లోపల గుజ్జుతో మనం ఇడ్లీలాగా చేసుకోవచ్చు, చపాతీల్లోకి వేసుకోవచ్చు. రైస్ కూడా నేను చాలామందికి పిల్లలు చెప్తుంటాను, పిల్లలు రైస్ మునక్కాయలు వెజిటబుల్స్ తినట్లేదంటే మీరు జీరా రైస్, ఆ రైస్, ఈ రైస్ చేస్తుంటారు కదా. సో మన మునక్కాయ లోపల గుజ్జుని మంచిగా తీసేసి దాన్ని బాగా డ్రై ఫ్రై లాగా, అంటే మనము ఎయిర్ ఫ్రైలో కానీ నార్మల్ ఎండకు పెట్టేసుకొని పౌడర్ చేసుకొని, ఆ పౌడర్ని మంచిగా రైస్లో వేసేసుకొని మునక్కాయ లోపల గుజ్జు రైస్, జీరా రైసు, వామ్ రైసు, ఇవేవి చేస్తాం కదా. సో మునక్కాయ లోపల గుజ్జు కానీ మునగాకు రైస్ కానీ చేసుకోండి. అద్భుతం అండి. న్యూట్రిషన్ తెలిసి ఉండే వాళ్ళు హెల్దీ ఫుడ్, ఆ బయట ఫుడ్స్ కాకుండా, అవి ఇవి మైదాలు అవి కాకుండా, బయట ఫుడ్స్ తీసుకోకపోయినా ఆ బయట ఫుడ్ ఎలా వండుతున్నారో అది చూసి మరీ ఇంట్లో చేసుకొని తింటున్నారు. ఏమన్నంటే ఎందుకు ఈ సమస్య వస్తుందని, మేము బయట ఫుడ్ అస్సలు తినం మేడం, ఇంట్లో ఫుడ్డే తింటాం మేడం. ఆ ఇంట్లో ఫుడ్డే ఇలా బయట చేసింది అలా నేర్చుకొని ఇక్కడ ఇంట్లోకి వచ్చి చేసుకున్న అది బయట ఫుడ్, జంక్ ఫుడ్ అది. కాబట్టి దయచేసి హెల్త్ పరంగా మనకి ఏ నొప్పులు ఉన్నా సరే దాన్ని తగ్గించేది, పెయిన్ కిల్లర్స్ కంటే అద్భుతంగా పనిచేస్తుంది మునక్కాయ లోపల గుజ్జు. దీన్ని ఉడకబెట్టి స్టీమ్ మంచి పిప్పి తీసేసి దాన్ని మంచిగా స్టోర్ చేసుకొని పౌడర్ లాగా కానీ, లేదంటే గుజ్జునే డైరెక్ట్ ఫ్రెష్ గుజ్జునే వేసేసుకొని అప్పటికప్పుడు ఇడ్లీ, పెసరట్టు, దోశలు, చపాతీలు, రైస్ కూడా, రైస్ ఉడుకుతున్నప్పుడు ఇంత గుజ్జు వేసేసుకొని మూత పెడితే రైస్ మంచిగా అవుతుంది. రాగి సంగట్లో గుజ్జు వేసుకోవచ్చు, ఎంత మంచిదండి. మునక్కాయ చాలా మంచిది. రెగ్యులర్గా వాడే వాళ్ళకి దాని బెనిఫిట్స్ నొప్పులే ఉండవు. ఈవెన్ దో నేను కూడా రెగ్యులర్గా దాన్ని ఏదో రకంగా వండుతూ ఉంటాను. చపాతీలు వేస్తా, ఇడ్లీల్లో వేస్తా, ఏదో రకంగా రోజు ఒక్కో దాంట్లో ఒక రోజు వేస్తా. వండామని చెప్పేసి చూడండి, న్యూట్రిషన్ గుర్తుపెట్టుకోండి. అది ఎంత హెల్దీ అయినా సరే, ఎంత న్యాచురల్ అయినా సరే మితంగా వాడడమే ఇంపార్టెంట్. అది రోజుకి 2 మునక్కాయలు, లేదంటే ఒక కంప్లీట్ పెద్ద మునక్కాయతో ఒక మునక్కాయ ఒక మనిషికి వాడచ్చు. 4-5 వాడద్దు, మరి ఓవర్ హీట్ అయిపోతుంది. సో కాబట్టి న్యాచురల్ థింగ్ అయినా మితంగా వాడాలి. అమితంగా ఏదైనా సరే అది విషం అయిపోతుంది. సో కాబట్టి అది విషం ఈజ్ నథింగ్ బట్ గ్యాస్ లాగా, వేడి ఎక్కువ అయిపోతుంది. ఇంకేం వస్తాయి, చిన్న చిన్న కంప్లైంట్స్ కదా, అవి కూడా కామన్. మునక్కాయ కూర చేసుకుని ఇంత పెట్టుకొని ఫుల్గా తింటూ ఉంటారు. సాయంత్రం కల్లా మోషన్ టైట్ అయిపోయింది, చాలా హెవీగా అనిపిస్తుంది, గ్యాస్ పట్టేసింది అంటారు. అంత తినడం ఎందుకు, సమస్య తెచ్చుకోవడం ఎందుకు, మితంగా తినడం అంతే. సో మ్యాక్సిమం ఒక 2 ఇంత. ఇప్పుడు చూడండి ఒక కాయలో ఎంత చేస్తాము, మ్యాక్సిమం ఎన్ని, ఒక 7-8 ముక్కలు అయితే 7-8 ముక్కలు తీసుకుంటే సరిపోతాయి. టేస్ట్ బాగుందని అధికంగా తింటే బరువు పెరిగిపోతాం, అదొక పెద్ద సమస్య మళ్ళీ. సో పొట్ట కూడా ఎంత సైజు ఉంది, అరిచే ఎంత సైజు, దీనికి ఎంత ఇవ్వాలి అంతే ఇవ్వాలి.
ఎక్కువ ఇస్తే బరువు పెరిగిపోతాం, ఎక్కువ ఇస్తే అది న్యూట్రిషన్ ఎక్కువ అయిపోవడం వల్ల సమస్య ఎక్కువ అయిపోతుంది మళ్ళీ. సో కాబట్టి మునక్కాయలు అన్ని రకాలుగా మంచిది. మునక్కాయలు చెప్తున్నాను ఔషధం. రెగ్యులర్గా వెజిటేబుల్కి వెళ్ళినప్పుడు మునక్కాయలు తెచ్చుకోండి, లేదంటే ఒక మంచి చెట్టు పెంచుకోండి ఇంటి దగ్గర. ప్లేస్ ఉంటే మాత్రం దయచేసి మునగ చెట్టు, కరివేపాకు చెట్టు, టమాటాలు, పాలకూర, మిర్చి ఇవి మనకి బయట దొరుకుతున్నాయి. ఓవర్ పెస్టిసైడ్స్ వేస్తారు. చూడండి, మోస్ట్ డేంజరస్ వెజిటేబుల్స్లో వంకాయ ఒకటి, బెండకాయ ఒకటి, టమాటాలు ఒకటి, వీటి ఎక్కువలో పెస్టిసైడ్స్ ఎక్కువ వేస్తారు. కాబట్టి ఇవి బయట కొనకండి. పాలకూర కూడా మ్యాక్సిమం ఇంట్లో ట్రై చేయండి, ఇంట్లో పెంచుకోండి. ఎందుకంటే మనం తినే ఆహారమే కదండి మన ఆరోగ్యం, మన స్ట్రెంగ్త్, మన ఫైనాన్షియల్ ఇష్యూస్ రాకుండా మన ఆరోగ్యం ఇది బాగుంటే, తినే ఆహారం బాగుంటే అన్నీ బాగుంటాయి. జుట్టు బాగుంటుంది, ముఖం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. అదేదో మనమే చిన్నపిల్లలతో మనం ఇంట్లో పిల్లలతో మంచి మొక్కలు నాటించామనుకోండి, దాంతో వచ్చే వెజిటేబుల్స్ కానీ ఏదైనా సరే ధాన్యం ఇంత మంచిగా తింటా ఉన్నాం అనుకోండి, వండుకొని అది చూసారా మ్యాక్సిమం ఇంట్లో పండించిన ఒక టమాటా తెచ్చి వండిన ఆ పప్పులో ఏమేమి వేసాం సెకండరీ థింగ్, ఆ టమాటా ఒక్కటి మా చెట్లో పండిందండి. ఆనందం చూసారా? అలాగా మునక్కాయలు కానీ మునగాకు కానీ మన చెట్లలో పండినవి తీసుకుంటే పెస్టిసైడ్స్ ఉండవు, న్యాచురల్గా ఉంటాయి. మనమే రోజు చెట్లకు నీళ్ళు వేసి పెంచిన ధాన్యం కదా, చాలా మంచిది. సో వెజిటేబుల్స్ కానీ మనం పెంచుకోండి, ఓపిక ఉంటే, సహనం ఉంటే. మన ఆరోగ్యం కోసం మనం చేయాల్సిన పని అది. సో అలా చేసుకోండి, పిల్లలతో పెంచండి. మా పిల్లలు వాళ్ళు ఇంకా హ్యాపీగా తింటారు. నువ్వు పెంచిన చెట్టు నాన్న, దాంట్లో నుంచి టమాటాలు తెచ్చాము, మునక్కాయలు తెచ్చాము, ఎంత బాగున్నాయి చూడు ఫ్రెష్గా, నువ్వే తిన్నావు అంటే ఆ కైండ్ ఆఫ్ థింగ్ని మనం పిల్లలకి చేస్తే వాళ్ళ ఫ్యూచర్లో కూడా వాళ్ళే ఇలా మంచి పెంచుకొని తీసుకుంటారు. సో కాబట్టి మునక్కాయలు మంచిగా పెంచుకోండి, మునగాకులు తెచ్చుకోండి, పాలకూర తెచ్చుకోండి, పొనగంటి కూర తెచ్చుకోండి. రెగ్యులర్గా వాడుతుంటే నొప్పులే కనపడవు మనకు. సో ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా. నమస్కారం.